బీఆర్ఎస్‌లో ఎస్సీ, ఎస్టీకి ఛాన్స్ వస్తదనుకున్నానండి చివరి వరకు కూడా అభ్యర్థి పేరు గోప్యంగా ఉంచారు. అయితే అందరూ అనుకుందేంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తదేమో అనుకున్నారు చాలామంది కూడా. బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్న వారు ఉన్నారు. కొంతమంది పార్టీలో చేరి యాక్టివ్‌గా పనిచేస్తున్న వారు ఉన్నారు. వారంతా ఎమ్మెల్సీ ఇస్తారని భావించడంతో కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న వారితో మంతనాలు చేశారు. కానీ వారి ఆశ నెరవేరలేదు. ఎస్సీ, ఎస్టీ నేతలకు సైతం నిరాశ ఎదురైంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల కోసం నోటిఫికేషన్ వెలువడగానే బీఆర్ఎస్ నేతలు చాలామంది ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేశారు. ఫామ్ హౌస్ క్యూ కట్టారు. బయోడేటాలు తీసుకొని పార్టీలో చేసిన కార్యక్రమాలు వివరించారు. కేసీఆర్ సన్నిధితో మంతనాలు జరిపారు. అందులో ప్రస్తుత ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సైతం ప్రయత్నాలు చేశారంట. ఆమె ఆల్రెడీ గతంలో ఎమ్మెల్సీ ఇంకా ప్రయత్నాలు చేశారంట. ఆమెతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యే బూడిద విక్ష్మయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే గంగాధర్ గౌడ్ కూడా ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆ తర్వాత క్రిషాంక్, ఎర్రలో శ్రీనివాస్ కూడా ఉన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి కాసాని జ్ఞానేశ్వర్, రమణయ్య సైతం ప్రయత్నాలు చేశారంట. మైనార్టీ నుంచి మాజీ మంత్రి మహమూద్ అలీ సైతం కేసీఆర్ను కలిశారంట. ఈయనకే ఈసారి ప్రచారం జరిగిందండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొంచెం ఉన్నోళ్ళల్లో చాలా గట్టిగా పార్టీ కోసం పనిచేస్తున్నాడు, పార్టీ విధి విధానాలు గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు, పైగా ఎస్టీ ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సీట్ ఇస్తే కొంత పార్టీకి ఉపయోగపడుతుంది, అన్ని విషయాల్లో ముందు ఉంటున్నాడు, కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉన్న పర్సన్ కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇస్తారని చెప్పి చాలామంది భావించారు. చాలామంది అదే అనుకున్నారు. గత 2 రోజులుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు పెద్ద ఎత్తున చర్చకు జరిగింది. ఫామ్ హౌస్లో ముఖ్య నేతలతో నిర్వహించిన భేటీ కూడా హాజరు కావడంతో ఆయనకే ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని విస్తృత ప్రచారం జరిగింది. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో దాదాపు ఖరారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే చివరి నిమిషంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన దాసోజు శ్రవణ్ను ఫైనల్ చేశారు. బీసీ కులగణన స్థానిక సంస్థల్లో 42% అంశంపై పోరాటం చేస్తున్న తరుణంలో బీసీ కాకుండా ఇతరులకు ఇస్తే అది వేరే విధంగా వెళ్తుందని వీళ్ళు భావించారంట. కాబట్టి ఆయనకి ఇచ్చారంట.